శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజైతే ఇంకొక కథను విందాము. మాధవాపురంలో రామదాసు అనే హరిదాసు ఉండేవాడు. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు హరికథలు చెబుతూ సంపాదించేవాడు. వయసు మీద పడటంతో హరికథలు చెప్పలేక దగ్గర గ్రామాలకు వెళ్ళి భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. ఓ రోజు పొరుగురికి భిక్షాటనకు పోయి సాయంత్రం వేళకు ఇంటికి తిరిగి వస్తుంటే అతనికి కాలికి గాయమై కావు కావు అని అరుస్తున్న కాకి కనిపించింది. రామదాసు దాన్ని చూసి అయ్యో అనుకుని ఇంటికి తీసుకువచ్చాడు. కాలికి ఆకుపసరు వేసి కట్టుగట్టాడు. అలా 4 రోజులు చేసేటప్పటికి అది కాస్త నడవసాగింది. కానీ ఇల్లు వదిలిపెట్టిపోకుండా వాళ్ళు వేసి మెతుకులు తిని అక్కడే ఉండసాగింది. ఎండలు బాగా మొదలటంతో భిక్షాటనకు పొద్దున్నే పోయి ఎండ తగలక ముందే ఇంటికి తిరిగి వద్దామనుకున్నాడు రామదాసు. అందుకని తెల్లవారకు ముందే నిద్రలేచి ముఖం కడుక్కుందామని తొట్టెవైపు వెళ్ళాడు. అప్పటికే కాకి కావు కావు అంటూ తన కాళ్లకు అడ్డం వస్తూ తలపైన తన్నుతూ వెంటాడింది. ఛీ, పొద్దున్నే ఏంటిది, ఇందుక దీన్ని సాకింది అనుకుంటూ ముందుకు అడిగేయబోయాడు. మళ్ళీ కాకి కావు కావు అని అరుస్తూ అడ్డు వచ్చింది. ఏమైంది దీనికి అని అనుకొని రామదాసు కళ్ళు బాగా నులుముకొని చూశాడు. దారికి అడ్డంగా పాము పడుకొని ఉంది. రామదాసు వెంటనే కాలు వెనక్కి వేసి కర్ర అందుకొని పామును కొట్టబోయాడు. కానీ అది అప్పటికే పక్కనున్న చెట్లలోకి జారుకుంది. అయ్యో, ఈ కాకి అరవకపోయుంటే పాము పైన కాలు వేసుండేవాణ్ణి. అది నన్ను ఖచ్చితంగా కాటు వేసి ఉండేది. ఇందుకేనేమో ఈ కాకి అరిచింది అని దానివైపు చూశాడు. అది చెట్టు కొమ్మ మీద కూర్చొని ఆయన తనకు చేసిన మేలుకు ఈపాటి సాయమైనా చేయగలిగాను కదా అన్నట్లుగా కృతజ్ఞతాభావంతో రామదాసు వైపు చూసింది. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, మనకి ఎవరైనా సహాయం చేస్తే తిరిగి వాళ్ళకి ఏదో ఒక రూపంలో సహాయం చేయాలి. కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞతాభావంతో కలిగి ఉండాలి అనేది ఈ కథ యొక్క నీతి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.